వెల్కమ్ టు సమన్ టీవీ. నేను మునిరాజు శర్మ, రొంపిచెర్ల, పులిచెర్ల మండలం మంగళంపేటలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. మంగళంపేటలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయము చాలా పురాతనమైనటువంటిది. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించినారు. 9 రోజుల పాటు వివిధ వాహనాల మీద ఊరేగింపులు, కళ్యాణము, రథోత్సవము ఇవన్నీ ఎంతో వైభవంగా జరిగాయి. ఈ యొక్క కార్యక్రమాలు జరిగిన తీరు గురించి ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శేషాద్రి గారిని, అక్కడ స్థానికుల్ని అడిగి తెలుసుకుందాం. శ్రీ తిరుమల తిరుపతి అనుబంధ దేవాలయం మంగళంపేట శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైనది. సుమారు 1000 సంవత్సరాల క్రితం విజయనగర రాజులచే కీర్తించబడిన ఈ ఆలయము చోళరాజులు కూడా ఈ గుడిని సేవించినారు. తరువాత ఏకల దొరల కాలంలో వాళ్ళు కూడా ఈ గుడిని కీర్తించినారు. తరువాత 2020 డిసెంబర్ నెలలో ఈ గుడిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు టేకన్ ఓవర్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ గుడి బాలాలయమైనది. బాలాలయం అయిన తరువాత బ్రహ్మోత్సవములలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసినారు. బ్రహ్మోత్సవములు ఈ ఆలయంలో సుమారు 50 సంవత్సరముల ముందట జరిగినది. సంప్రోషణ జరిగిన తర్వాత బ్రహ్మోత్సవములు ఇది మొదటిసారి మా ఊరిలో మంగళంపేట గ్రామంలో శ్రీ భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరగడము చాలా విశేషము. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమమును జయప్రదం చేసినారు. ఓం నమో వెంకటేశాయ. 50 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా మేము ఎప్పుడు చూసిండేది బ్రహ్మోత్సవాలు. గతంలో మా పెద్దవాళ్ళు మాత్రమే చెప్పితే విన్న వాళ్ళు మాత్రమే, కానీ చూసిన వాళ్ళు చాలా తక్కువ. మొదటి తడవైనా కూడా చాలా వరకు డోనర్లుగా ఏర్పడి కార్యక్రమాన్ని జయప్రదం చేయడము, అట్లే ఆ డోనర్లు కూడా వారి వారి స్థాయికి తగ్గట్టు వాహనాలు కూడా కొన్ని గుడికి వితరణ ఇవ్వడము ఇంకో దగ్గ విషయం అన్నమాట. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుటకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించినారు. మాకు ముందుపడి మీరు ఏమన్నా చేయండి, మీకు సహాయం చేయగలుగుతామనేసి ముందుకు వచ్చిన టీటీడీ సిబ్బందిని కూడా ఒక రకంగా మేము వారి ఉద్యోగరీత్యా వాళ్ళు పనులు చేసినా కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించడం వల్ల మేము కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయగలిగినామనేది కూడా ఈ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాం. వారికి కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమః.